దేశభక్తి తన్మయత్వాన్ని మరోసారి భారత పౌరుల భుజస్కంధాలపై నిలిపి దేశ కీర్తి పతాకను శిరస్సులన్నీ పైకెత్తి గర్వంగా చూసేలా చేసే సమానమైన సందర్భం, దేశ సమైక్యతకు ప్రతిబింబమైన సంఘటనకు యథార్థ సాక్ష్యం ఆపరేషన్ సింధూర్. ఇది జాతి ఐక్యతను ప్రపంచ దేశాల్లో గట్టిగా వినిపించిన దేశభక్తి నినాదపు స్ఫూర్తి మంత్రం. ముష్కర మూకల ఏరివేతే లక్ష్యంగా, దేశ సమగ్రతే ధ్యేయంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకల స్థావరాలపై త్రివిధ దళాల ధనస్సు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాలు ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేయడమే కాదు, జయహో భారత్ అని దేశమంతా ఒక్కటే భారత త్రివిధ దళాలకు మద్దతుగా నిలిచేందుకు కారణమైంది ఈ సంఘటన. అందుకే మరొకసారి జాతి ఐక్యతను నోరారా చాటేందుకు, గొంతెత్తి నినదించేందుకు, చెయ్యెత్తి జైకొట్టేందుకు మేమే ఇండియన్స్ అని సగర్వంగా దేశ భద్రతకు కీలకంగా నిలిచి ప్రాణాలొడ్డే సైనికులకు వారిని వెనుకుండి ముందుకు నడిపించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలబడేందుకు అందరూ ముందుకు కదిలారు తిరంగా ర్యాలీతో. ఏలూరు నగరంలో తిరంగా యాత్ర పేరుతో ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, పౌరులు, బాలలు మువ్వన్నెల పతాకాలు చేతపట్టి ముందుకు కదిలిన తీరు ముచ్చట గొలిపితే, జయహో భారత్ అంటూ, వందే మాతరం అంటూ నినదించిన తీరు నాటి స్వాతంత్ర ఆకాంక్ష సఫలీకృత తరుణాన్ని గుర్తు చేసిందంటే అతిశయోక్తి కాదేమో. స్థానిక రామకోటి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర పాత బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించిన వారు జాతీయ గీతాన్ని ఆలపించారు. మొత్తం మీద దేశభక్తితో ముందడుగేసిన ప్రతి ఒక్కరికి సలాం కొడుతూ, దేశానికి, దేశ రక్షణకు ముందున్న వారికి జై కొడుదాం, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుదాం. माता के भारत माता के वंदे मातरम, माता के भारत माता के भारत माता के वंदे मातरम, वंदे मातरम, भारत माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय हो भारत, जय हो भारत, जय हो भारत, जय हो भारत, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय हो भारत, जय हो भारत, जय हो भारत, जय हो मातरम, भारत माता की जय, भारत माता की जय, जय माता, जय जय माता, सिंदूर झंडा, तिरंगा झंडा, हम सब देश को, हम सब देश को, हम सब देश को, माता की भारत माता की भारत माता की भारत माता की जय श्री राम, जय श्री राम, सिंदूर झंडा, सिंदूर झंडा, सिंदूर झंडा, भारत माता की, भारत माता की, हम सब देश को, हम सब देश को, हम सब देश को చరిత్రలన్నీ తిరగరా, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా, నిష్కరించనేల నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. పలుకులు లేవలేక లేచినప్పుడే విజయిత ఓటమేక గెలుపు మార్గం, వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా, భవితే మన తీరా, ధర్మం నిలుపరా, ధర్మం నిలుపరా. ఎప్పుడూ కూడా శాంతిని కోరుకునే భారతదేశం
ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోవని ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన మేలో ఏప్రిల్లో జరిగిన మరి పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఈ రోజున తిరంగ ర్యాలీ మరి అన్నీ కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. ఎందుకనంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అనంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా అహర్నిశలు కూడా కాపలా కాస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది, మీ చర్యను మేము ఇలాగే మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు. సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది బ్రహ్మోస్ అస్త్రంతో పాకిస్తాన్ మీద 2 రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అకలావికలం అయిపోయింది. మరి ఇంకొకసారి ఇటువంటి ఉగ్రదాడి చేస్తే మేము సహించాం. భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటుంది, పాకిస్తాన్ కనుమరుగైపోద్దని హెచ్చరికని భారతదేశ ప్రభుత్వం తరఫున చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానీకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మరి ఈరోజున తిరంగ యాత్రని ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారు మరి యొక్క జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు, మిత్రులు ఎస్ఎంఆర్ బాబు గారు, శారద గారు, వెంకటలక్ష్మి గారు, అంబికా కృష్ణ గారు మరి ఈ రోజున దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా, ఎందుకంటే ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 22 దాడి జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిదుటిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగల్ని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం తెలిసి మరి చేసినటువంటి గత నెల 10వ తారీఖున జరిగినటువంటి ఉగ్రవాద సంస్థలపైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. ఈ రోజున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటు సైనికులకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి
నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం. ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థల్ని మట్టి పెడతానికి భారతదేశం నడుం బిగించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎక్కడ కూడా అగౌరవంగా ఉంచకూడదు. మనం ఆ జెండాలన్నీ తిరిగి భారతీయ జనతా పార్టీ కుటుంబ ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఆటంకవాదులు ఆ రోజున జరిగినటువంటి పహల్గాం దాడిలో భర్తలు కోల్పోయినటువంటి భారత నారీలు వారి సింధూరాన్ని తుడిచేసినటువంటి ముష్కరుల్ని మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వం ఈవేళ 3 త్రివిధ దళాధిపతులతోటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వారికి ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారు త్రివిధ దళాధిపతులతో కూర్చొని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణంతో ఆ ముష్కరుల్ని మట్టుబెట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ రోజున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం వారు ఒక పక్కన మన మీద దాడి చేస్తూనే మేము దాడి చేయట్లేదు, భారతదేశమే మా పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో దీనిని ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారు కళ్ళకు కట్టినట్టుగా దౌత్య నీతితోటి ప్రతి విషయాన్ని కూడా తెలియజెప్తూ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు జోలికి పోకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, వారి స్థావరాలని, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఏదైతే ఆటంకవాదుల్ని వారిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే 11 చోట్ల దాడులు చేసి వారిని మట్టుబెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ దేశాలతోటి కలిసి సామరస్యపూర్వకంగా ఉగ్రవాద సమస్యను పరిష్కరించుకునే సరే లేకపోతే కనుక ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా తయారుగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఈ యొక్క తిరంగా యాత్రలో ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యుల వారు పెద్దలు బడేటి రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా వారితో ఉన్నటువంటి సహచరులు మన పార్థసారథి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు, ఈవేళ జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు, అదేవిధంగా సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు రాష్ట్ర కార్యదర్శి జనసేన, అదేవిధంగా 3 పార్టీలు కాకుండా ఈవేళ ఉద్యోగస్తులు, అదేవిధంగా పౌరులు,
మరి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి పెద్దలు, మిలిటరీలో పనిచేసినటువంటి అన్ని విభాగాల వారికి కూడా సంఘీభావంగా ఈవేళ ఈ యాత్రలో పాల్గొనటం, వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ఏం చేసుకుని ఇక్కడ నుంచి ఒక దెబ్బ కొడితే పేలి అవతల పోయినాయి. అది మన టెక్నాలజీ. ఒక రకంగా చెప్పడానికి ఇంతవరకు జరిగిన యుద్ధాలు వేరు. ఈ యుద్ధంలో భారతదేశ సైనిక కెపాసిటీ కానీ ఆయుధ సంపత్తి కానీ ప్రపంచాన్ని చాటు చెప్పాం. మళ్ళీ కనుక మా వైపు చూస్తే ఖబర్దారు కాళ్ళు చేతులు విరిచేస్తామని ధైర్యంగా మోడీ గారు చెప్పారు. 140 కోట్ల మంది మీ వెనకాలే ఉన్నాం సార్. మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉంటామంటూ జై భారత్, జై కిసాన్.